నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మనం ఇప్పుడే బ్రేకింగ్ చూసుకున్నట్లయితే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు నగారా అయితే మోగించిందని తెలుస్తుంది. అలాగే ఏపీ అలాగే దేశవ్యాప్తంగా కూడా లోక్సభ స్థానాలకు మరియు అసెంబ్లీ స్థానాలకు కూడాను ఎన్నికల నగారా మోగించింది కేంద్ర ఎన్నికల సంఘం. మరొకసారి ఎస్పెషల్లీ భారతదేశం మొత్తంలో కూడాను ఈసారి ఓట్లు వినియోగించుకునే వాళ్ళు, ఓటు హక్కును వినియోగించుకోబోయే మహిళలు అలాగే పురుషులు అలాగే యువకులు ఎంతమంది ఉన్నారో మరొకసారి చూసుకున్నట్లయితే 49.7 కోట్ల మంది పురుష ఓటర్లు ఉన్నారు. అలాగే 47.1 కోటి మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అలాగే 1.8 కోట్ల మంది 18 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల మధ్య వయసున్న ఓటర్స్ అయితే ఉన్నారు. 88.4 లక్షల మంది పీడబ్ల్యూడీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఈసారి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. 19.1 లక్ష మంది సర్వీస్ ఓటర్స్ అయితే ఉన్నారు. 19.74 కోట్ల మంది యంగ్ ఓటర్స్ అయితే ఈసారి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారని కూడా ఎన్నికల సంఘం తెలిపింది. అలాగే 48,000 మంది ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపుగా 48,000 మంది ఈసారి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారని కూడా భారత ఎన్నికల సంఘం తెలియజేసింది. అలాగే 82 లక్షల మంది 85 సంవత్సరాల పైబడిన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈసారి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారని కూడా భారత ఎన్నికల సంఘం తెలియజేసింది. అలాగే ఈసారి ఓవరాల్గా భారతదేశం మొత్తంలో చూసుకున్నట్లయితే 96.8 కోట్ల మంది తమ ఓటు హక్కునైతే వినియోగించుకోబోతున్నారని చెప్పేసి భారత ఎన్నికల సంఘం అయితే తెలియజేసింది. అలాగే 85.3 లక్షల మంది 18 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల మధ్య ఎవరైతే యువ ఓటర్లు ఉన్నారో వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారట. అలాగే 19.74 కోట్ల మంది ఓటర్స్ 20 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవాళ్ళు. అలాగే 13.4 లక్షల మంది అడ్వాన్స్డ్ అప్లికేషన్స్ లైక్ 17 సంవత్సరాల నుండి 18వ సంవత్సరం ఎవరైతే రన్ అవుతున్నారో వాళ్ళు కూడాను ఈసారి 13.4 లక్షల మంది అప్లికేషన్ పెట్టుకోవడం అయితే జరిగిందని కూడా భారత ఎన్నికల సంఘం తెలియజేయడం కూడా జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ 4 రాష్ట్రాలకు కూడాను అసెంబ్లీ ఎన్నికలు మరియు లోక్సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. మొత్తం ఎన్నికల షెడ్యూల్ను 7 దశలలో జరపనుంది కేంద్ర ఎన్నికల సంఘం. మొదటి దశ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 19వ తారీఖున మొదటి దశ, ఏప్రిల్ 26న రెండవ దశ, మూడవ దశ వచ్చేసరికి మే 7వ తారీఖున జరపనుంది. 4వ దశకు వచ్చేసి మే 13వ తేదీన జరపనుంది. మే 13వ తేదీని కూడా లోక్సభ మరియు శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. దానికి సంబంధించి 4వ దశలో ఏపీ మరియు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 5వ దశకు వచ్చేసి మే 20వ తేదీన 5వ దశ ఎన్నికలు అయితే నిర్వహించడం జరుగుతుంది. 6వ దశకు వచ్చేసరికి మే 25, 7వ దశ జూన్ 1న 7వ దశ ఎన్నికలను అయితే నిర్వహించబోతుంది. జూన్ మొదటి వారంలోనే జూన్ 1న. అలాగే దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి మే 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అలాగే జూన్ 4వ తేదీన రిజల్ట్ అయితే రాబోతుంది. అలాగే దీనికి సంబంధించి నామినేషన్లు ఎప్పుడెప్పుడు దాఖలు చేసుకోవచ్చు, ఎప్పటి నుంచి గెజిట్ నోటిఫికేషన్ వస్తుంది అనేది కూడా ఇప్పుడు మరొక 2 రోజుల్లోనే 18వ తేదీన ఈ నెల 18వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. దానికి సంబంధించి ఎన్నికలు అలాగే నామినేషన్ ఉపసంహరణ, నామినేషన్ పరిశీలన కూడా మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. రైట్, ఇక మార్చి 18న గెజిట్ నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది. ఇక నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26, అలాగే నామినేషన్ చివరి తేదీ ఏప్రిల్ 25 తర్వాత నామినేషన్ పరిశీలిస్తారు 26వ తారీఖున. అలాగే నామినేషన్ ఉపసంహరణ ఏప్రిల్ 29కి అయితే కేటాయించడం జరిగింది. ఇక పోలింగ్ సంబంధించి తెలంగాణ మరియు అలాగే ఆంధ్రప్రదేశ్లో మే 13న పోలింగ్ అయితే జరగనుంది. ఇక కౌంటింగ్ అలాగే ఫలితాలు జూన్ 4వ తేదీన అయితే వెలువడనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎప్పుడా ఎదురు చూస్తున్న ఎన్నికల షెడ్యూల్ అయితే భారత ఎన్నికల సంఘం ఖరారు చేయడం కూడా జరిగింది. ఇక నామినేషన్ మరొకసారి చూసుకున్నట్టయితే నామినేషన్ చివరి తేదీ ఏప్రిల్ 25, నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26, నామినేషన్ల ఉపసంహరణ ఏప్రిల్ 29, పోలింగ్ వచ్చేసి మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో బైపోల్ కూడా జరుగుతుంది. అలాగే ఫలితాలకు సంబంధించి జూన్ 4న ఫలితాలు రానున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా కూడా దాదాపుగా 26 నియోజకవర్గాలలో బైపోల్ నిర్వహించడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి అది బైపోల్ అనేది 26 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల మొదటి దశలోనే 26 నియోజకవర్గాలకు సంబంధించింది కూడా అలాగే ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఇక తెలంగాణకు సంబంధించి తెలంగాణలో కూడా మరొక నియోజకవర్గానికి బైపోల్ జరగనుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించిన లాస్యన్ అనిత మరణంతో అక్కడ బైపోల్ అయితే రానుంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం బైపోల్ను కూడా మొదటి దశలోనే నిర్వహించడానికైతే సన్నద్ధమవుతుంది. దీనికి సంబంధించి ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల షెడ్యూల్ అయితే ఖరారైంది. ఇక
మార్చి 18వ తేదీన అయితే గెజెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. గెజెట్ నోటిఫికేషన్ ఎప్పుడైతే వచ్చిందో దానికి సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని కూడా ఎన్నికల సంఘం తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి అనేకమైన కట్టుదిట్టమైన భద్రతలు అయితే తీసుకుంటానని కూడా ఈ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం కూడా తెలియజేయడం జరిగింది. ప్రతి మద్యం కానీ డబ్బు కానీ ఇలాంటివి ఎవరైనా పంచిన ఫ్రీబీస్ ఎవరైనా సరే ఇచ్చినా సరే ఖచ్చితంగా వాడిపైన కఠిన చర్యలు అయితే ఉంచుతామని చెప్పింది. ఎన్నికల సమయంలో హెలికాప్టర్లు అలాగే విమానాలను కూడా ఉపయోగించే ప్రయత్నం అయితే చేస్తారని భారత ఎన్నికల సంఘం తెలియజేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి అన్ని పార్టీలకు కూడాను ఫ్రీబీస్కి సంబంధించి డబ్బుకు సంబంధించి మద్యానికి సంబంధించి చాలా కేర్ఫుల్గా ఉండాలని కూడా ఎన్నికల సంఘం తెలియజేయడం జరిగింది. అలాగే ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు వాళ్ళకి కనుక తెలియజేస్తే వితిన్ 100 minutes లోపలనే వాళ్ళ యొక్క సర్వీసెస్ అయితే అందుబాటులో ఉంటాయని కూడా ఎన్నికల సంఘం తెలియజేయడం జరిగింది. సో మొత్తానికి మేలో పోలింగ్ అయితే జరగనుంది ఏపీకి, అలాగే మరియు తెలంగాణలో బైపోల్కి సంబంధించి పోలింగ్ తేదీ మే 13వ తేదీన, అలాగే ఫలితాలు జూన్ 4న అయితే రానున్నాయి. సో ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఈ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల కోడ్ మరొక 2 రోజుల్లో రానుందని చెప్పేసి భారత ఎన్నికల సంఘం అయితే తెలియజేయడం జరిగింది.